నల్ల కుబేర్ల భారతం పట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేశామంటోంది కేంద్రం. బ్లాక్ మనీ సంగతి ఏమో కానీ నగదు మార్పిడి కొందరి ప్రాణాల మీదకి తీస్తోంది. 500-1000 రూపాయల మార్పిడి కోసం గంటల తరబడి లైన్లో నిలుచుని కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 మందికి పైగా ఇలా మృత్యువాత పడ్డారు. మరొకవైపు బ్యాంకుల్లో పని ఒత్తిడి కారణంగా సిబ్బంది కూడా మృత్యువాత పడుతున్నారు. తరబడి క్యూ లైన్లలో ఉండాల్సిన పరిస్థితి. మరోవైపు బ్యాంకర్లు ఇచ్చే కొత్త 2000 రూపాయల నోట్లకు చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నిత్యావసరాలు కొనుక్కునే పరిస్థితి లేక వృద్ధులు, మహిళలు సైతం బ్యాంకులు, ఏటీఎంల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. దీంతో కొందరు ప్రాణాలని సైతం కోల్పోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 50 మందికి పైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. అందులో వృద్ధులే అధికంగా ఉన్నారు. నగదు మార్చుకోవడానికి వచ్చిన సామాన్యులదే కాదు, సిబ్బందికి కూడా ఇదే పరిస్థితి. భారీగా జనాలు బ్యాంకులకు పోటెత్తడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఖాతాదారుల నుంచి వచ్చే ఫిర్యాదులు, పై అధికారులు, ప్రభుత్వం నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారు. వరుస పనిదినాలకు తోడు తీవ్రమైన ఒత్తిడితో బ్యాంక్ సిబ్బంది మృత్యువాత పడుతున్నారు. తాజాగా నెల్లూరులో విషాద ఘటన చోటు చేసుకుంది. బారాకాస్ ఎస్బీఐలో డిప్యూటీ మేనేజర్ గా పనిచేస్తున్న షరీఫ్ మృతి చెందారు. బ్యాంకులో విధి నిర్వహణలో ఉండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సిబ్బంది ఆసుపత్రికి తరలించిన లాభం లేకపోయింది. మార్గమధ్యలో షరీఫ్ ప్రాణాలు విడిచారు. షరీఫ్ మృతికి తీవ్రమైన ఒత్తిడే కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.